అత్తయ్య గారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నావు. ఈ ఇంటికి కోడలైపోయావు. దాంతో అయిపోయింది అనుకున్నావా? సర్వాధికారాలు వచ్చేసాయి అనుకుంటున్నావా? నువ్వు కరెక్ట్ కాదని చెప్పడానికి, నీ తప్పులు ఎత్తి చూపించడానికి నా దగ్గర 100 కారణాలున్నాయి. ఎప్పుడు తప్పులు చేసే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేస్తావు, నాకు దొరుకుతావు. అవునా? ఇప్పుడు 100 తప్పులు చేసిన వాళ్ళని వెధవనే అంటారు, అలాగే ఒక్క తప్పు చేసిన వాళ్ళని కూడా వెధవనే అంటారు కదా. నేను 100 తప్పులు చేశాను అంటున్నావు, మరి నువ్వే తప్పు చెయ్యలేదా? ఏమ్మా, మరి నువ్వు కూడా ఏ తప్పు చెయ్యలేదా? ఈ గుండమ్మ ఎప్పుడు ఏ తప్పు చేయదు అని ఇంట్లో వాళ్ళందరూ నమ్మచ్చేమో, కానీ నువ్వు కూడా చేసిన తప్పొకటి నాకు తెలుసు. చెప్పనా? నువ్వు చేసిన తప్పులు కూడా చెప్పనా? ఇప్పుడు ఈ లోకేశ్వరి గారు మోడల్ కదా, మొన్న జరిగిన మిస్ హైదరాబాద్ కాంపిటీషన్ లో గెలిచింది కదా. మోడలింగ్ చేయడం ఈ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. అట్లీస్ట్ నీ మొగుడికైనా ఇష్టం ఉందా? అన్నీ తెలిసి అందరి కళ్ళు కప్పి స్టేజ్ ఎక్కి ర్యాంప్ వాక్ చేశావు కదా. మిస్ హైదరాబాద్ అని నెత్తి మీద కిరీటం కూడా పెట్టించుకున్నావు కదే. పెళ్ళై ఇంట్లో వాళ్ళకి కానీ కట్టుకున్న భర్తకు గాని ఇష్టం లేదని తెలిసినా ఇది స్టేజ్ ఎక్కి ర్యాంప్ వాక్ చేస్తూ ఉంటే చెప్పు తీసి కొట్టకుండా దగ్గరుండి ఎంకరేజ్ చేశావు కదే నువ్వు. ఇవన్నీ నాకు తెలుసు.